చేసి ఆ 120 మందితో సెక్స్ రాకెట్ నడిపిన గుంటూరు మస్తాన్ సాయిలానే ఈ వరంగల్లో ఈరోజు స్కూల్ పిల్లలు మరి 16 ఇయర్స్ 18 ఇయర్స్ ఉన్న పిల్లలను టార్గెట్ చేస్తూ సెక్స్ రాకెట్ అనేది బయటపడ్డది. దీని వెనుక ఖచ్చితంగా ముస్లిం యువకులు ఉండి నడిపించారు, ముస్లిం సంస్థలు కూడా ఉండి వీటి వెనుక ఒక వరంగల్ నగరంలో ఒక సెక్స్ రాకెట్ని చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు. దీన్ని ఖండించాలి. ముఖ్యంగా ఈ వరంగల్ నగరంలో గతంలో లేని విధంగా ఒక ముస్లిం సంస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా ఆ మతానికి సంబంధించిన కొంతమంది రౌడీ షీటర్లు ఈ నగరాన్ని ఏలాలని కొన్ని వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఒక 30-40 మంది ఇదే పనిగా ఎక్కడైతే హిందూ యువకులు వాళ్ళు యాక్టివిటీస్లో సనాతన ధర్మం పైన, అదేవిధంగా ఈ హిందూకు సంబంధించిన పూజా కార్యక్రమంలో యాక్టివ్ ఉన్న పిల్లలను తీసుకెళ్ళి ఈ నగరంలో తిప్పుతూ వాళ్ళని కొట్టుతున్నాయి అనేది, వాళ్ళను శిక్షిస్తున్నారు అనేది మనం చూసాం. రీసెంట్గా ఇక్కడ సాయి చరణ్ ఒక పిజ్జా హట్లో డెలివరీ బాయ్ ఒక అమ్మాయికి ఉపాధి ఇస్తే ఆ అబ్బాయిని తీసుకొని జాన్పిరిలో మండి బజార్ వెనుక ఉన్న గ్రీన్ బావచ్చి వెనుక ఒక పాత బిల్డింగ్లో 30 మంది యువకులు అబ్బాయిని చితకబాదారు. ఆ 30 మంది యువకుల వెనుక ఉన్నవారు ఎవరు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండి బజార్లో సాయిబాబా గుడి హత్య జరిగినప్పుడు ఆ హత్యకు సంబంధించిన వ్యక్తులను బయటికి రాకుండా కాపాడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ ముస్లిం ఓట్ల కోసం ఈ ఓటు రాజకీయాలు చేస్తూ ఆ యువతకు సంబంధించి పోలీస్ కేసులు అయితే వాళ్ళు పైరవీలు చేసి వాళ్ళు వెనుక ఉండి వాళ్ళను పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముస్లిం ఓటు రాజకీయాలతోనే అధికారంలోకి వస్తుంది. ముస్లింలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు వారి ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ ఏ విధంగా వాళ్ళని వాడుకుంటున్నారు అనేది ఈరోజు ముస్లిం జాతి ఆలోచనలు చేస్తున్నాయి. కాబట్టి ఇలా చట్టవిరుద్ధంగా ఈ నగరంలో జరుగుతున్నాయి. గతంలో శివనగర్లో ఒక వినాయక విగ్రహం ధ్వంసం చేశారు. అదేవిధంగా రంక్షాపేట్ మహంకాళి టెంపుల్కి సంబంధించి ఈ భూ తగాదా గత 10 సంవత్సరాల క్రితం అప్పుడు పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేశారు. అప్పుడు ఎవరున్నారు? ముస్లిం నాయకులు, హిందూ నాయకులతో పాటు ఆ మిల్స్ కాలనీ సిఐ గారు, అదేవిధంగా ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ అండ్ సర్వే వారు, ఆర్డీఓ, సిఐ వీళ్ళందరూ కూర్చొని మహంకాళి టెంపుల్ రంక్షాపేటకి సంబంధించి హద్దుబందులు చేసి కాంపౌండ్ వాళ్ళని నిర్మించుకొని అది అయిపోయింది. అప్పటి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక మంత్రివర్యుల యొక్క అనుచరులు ఆ భూమిని మళ్ళీ ముస్లిం వాళ్ళకి అప్పచెప్పి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అక్కడ రెంట్ వచ్చే విధంగా వాళ్ళు ఏదో రాజకీయం చేయబోతున్నారు. వాళ్ళు హైకోర్టులో కూడా రిట్ వేయడం జరిగింది. అప్పుడు పెద్ద మనుషులకు తీర్మానం జరిగిపోయింది, అదంతా అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తవ్వి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాన్ని మేము పోరాడుతున్నాం. ఇవన్నిటితో పాటు ఇటీవల పోచం మైదానంలో ఒక కాలేజ్లో ఒక హిందూ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయిని బాత్రూంలో వేసి కొట్టిల్లు యువకులు, ముస్లిం యువకులు. అక్కడ మండి బజార్లు ఉన్నాయి. దాంట్లో ప్రత్యక్షంగా నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. అప్పుడు పోలీస్ వాళ్ళు అప్పుడున్న ఏసీపీ సిఐ గారు, ఇది మీరు నిరసన చేయకండి, దీన్ని అల్లర్లు అవుతుంది, ఇది రైట్ టైం కాదు, ఫర్దర్గా మేము ఇటువంటి అల్లర్లు కాకుండా చూస్తామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వారు కానీ, బజరంగ్ దళ్ వారు కానీ మొన్న జరిగిన సాయి చరణ్ దాడిపైన ఏసీపీ వారు ఇది పండుగ రంజాన్ టైంలో మీరు ఎలాంటి నిరసనలు చేయకండి, మత కల్లోలాలు జరిగే అవకాశం ఉంటుంది, మీకు మేము మాట ఇస్తున్నాం. 30 మంది యువకులను మేము ఏదైతే చట్టరీత్యంగా మేము చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా చట్టపరంగా మేము శిక్షిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా కేవలం 6గురిని మాత్రమే వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది. మిగతా 24 మంది దీని వెనుక ఉన్న ఎంత పెద్దవారైనా వాళ్ళని బయటికి తీసుకొని రావాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ హన్మకొండ శాఖ, వరంగల్ శాఖ మరియు మా హిందూ సమాజం అంతా కూడా దీన్ని ఎదుర్కోవడానికి మేము రెడీ ఉన్నాం. మేము కూడా సామరస్యంగా ఉండాలి, మత కల్లోలాలు లేకుండా. వరంగల్ నగరానికి ఒక చరిత్ర ఉంది, ఈ నగర చరిత్రను మేము పాడు చేయదనే ఉద్దేశంతో మేము ఓపికపడుతున్నాం. కానీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా శాంతి భద్రతలను కాపాడే దాంట్లో నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా ఉంది. వెంటనే వారు ఈ వరంగల్ నగరంలో
ముఖ్యంగా కొన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థలతో నిషేధిత జాబితాలో ఉన్న సంస్థలు పిఎఫ్ఐ కానీ ఐఎస్ఐ కానీ ఇక్కడ అన్ని మూలాలు ఇక్కడ రిలేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటి అన్నిటిని కూడా కనిపెట్టి ఈ పిఎఫ్ఐ ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ వరంగల్ నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని మీ పోలీస్ వ్యవస్థని కోరుతున్నాం. ఈ ఐబీ వ్యవస్థ కానీ ఎస్బీ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎక్కడ పోయినా ఎన్ఐఏ పట్టుకుంటే కానీ తెలియని వ్యవస్థ ఇక్కడ ఉంది. కాబట్టి కమిషనర్ గారిని కూడా మేము కోరుతున్నాం, వారిని కూడా మేము కలుస్తాం. ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది. ఈ నిద్రలకు వెళ్ళి బయటికి వచ్చి ఇక్కడ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వారికి ఉన్నదని తెలియజేస్తూ, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా హిందూ యువత ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. మేము ప్రతి దాడులను కూడా చేయాల్సి వస్తుందని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం.